నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కాజు పన్నీర్ చాక్లెట్స్ని తయారు చేద్దాం. ముందుగా జీడిపప్పుల్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ గిన్నెలో పన్నీర్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని మిక్సీ చేసిన పన్నీర్ పేస్ట్ని కాజు పొడిని వేసుకోవాలి. 100 గ్రాముల పన్నీర్ తీసుకుంటే 100 గ్రాముల జీడిపప్పు, 200 గ్రాముల పంచదార పడుతుంది. జీడిపప్పు పంచదార కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, మనకి రుచికి తగినట్లుగా తీసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత అందులోకి 2 చెంచాల కోకో పౌడర్ వేసుకోవాలి. మిశ్రమంలోకి పూర్తిగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కోకో పౌడర్ పూర్తిగా కలిసిన తర్వాత 2 చెంచాల మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల రుచి ఇంకొంచెం బాగుంటుంది. మిల్క్ పౌడర్ వేయకపోయినా కూడా పర్వాలేదు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మిశ్రమం పూర్తిగా గట్టిపడి ఈ విధంగా కడాయి అంచులు వదిలేసి ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పూర్తిగా దగ్గర పడిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిశ్రమాన్ని ఈ విధంగా సరిసమానంగా పరుచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకు నచ్చినట్లుగా ముక్కల్ని కట్ చేసుకోవడమే. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుంటే కాజు పన్నీర్ చాక్లెట్స్ సర్వింగ్కి సిద్ధంగా ఉంటాయి. ముక్కలు కట్ చేయడానికి వీలుగా ఉంటుందని ఈ విధంగా నేను పాలిథిన్ షీట్ మీద వేసుకుని కట్ చేస్తున్నాను. ఈ స్వీట్ తయారు చేయడం చాలా సులువు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్లో ఉపయోగించిన కాజు పన్నీర్ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే. కోకో పౌడర్ వేసి చాక్లెట్ ఫ్లేవర్లో చేసాం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్ కానీ ఆర్టిఫిషియల్ కలర్ కానీ ఉపయోగించలేదు. గార్నిష్ కోసం నేను మ్యాంగో జామ్ని కాజుని ఉపయోగించాను. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా చూడటానికి. తింటే ఇంకా బాగుంటాయి. సూపర్ కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. కొద్దిగా చాక్లెట్ని నేను ఇలా కూడా ట్రై చేశాను. ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 2 అవర్స్ తర్వాత తీసి కట్ చేస్తే మనకి మార్కెట్లో దొరికే చాక్లెట్ లాగానే ఉంటుంది. ఈ స్వీట్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. మరొక సింపుల్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.